ఫ్రెండ్స్ మనల్ని వాట్సాప్‌లో అడగడం జరిగింది. అన్న మీరు బైక్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అయినా మేము మెకానిక్ పని నేర్చుకుంటున్నాము. కొద్దిగా తెలుసు, కొద్దిగా తెలీదునా. మీరు ప్రతి ఒక్క పని మీరు చేసిన ప్రతి ఒక్క పని ఒక వీడియో రూపంలో చేసి మీరు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయండి. మేము పని నేర్చుకోవడానికి వీలైనంత తొందరగా చాలా బాగుంటదని అని చెప్పేసి అడగడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే స్కూటీ పెప్‌కి టైమింగ్ ఎలా సెట్ చేయాలి? అసలు ఎలా టైమింగ్ అని పెట్టాలి? ఎందుకంటే ఈ డప్పాలు, గిప్పాలు అని ఉన్నాయి గదా! కొంతమంది టైమింగ్ అంటే ఎలా పెట్టాలి ఏందని చెప్పేసి ఒక ఐడియా ఉండదు. మన వీడియో చూసి చాలా మంది పని నేర్చుకుంటున్నారు కదా! మన ఛానల్ ఏందంటే ప్రతి ఒక్క వీడియో చేసే దాని కోసంగా నేను ఆలోచిస్తా. అది చిన్నదా, పెద్దదా, 10 మందికి యూజ్ అవుతుందా? ఒక్కరికి యూజ్ అవుతుందా? 100 మందికి యూజ్ అవుతుందా? అనేది నాకు అనవసరం. ఒక వీడియో రూపంలో మనల్ని అడుగుతున్నారు కాబట్టి, అన్న మేము పని నేర్చుకుంటున్నాం. మీ వీడియోస్ అనేవి మాకు ఉపయోగపడుతున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి, నేను ప్రతి ఒక్క వీడియో అయితే చేసేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన వీడియోలో స్కూటీ పెప్‌కి టైమింగ్ ఎలా సెట్ చేయాలి? టైమింగ్ అంటూ ఎలా ఉంటది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది చూసే ముందర మీరు చేయాల్సిన పని ఒకటే. ఫ్రెండ్స్ మనం టైమింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది స్కూటీ మీదే. మనకి ఇది స్కూటీ ఇంజిన్ మనల్ని వాట్సాప్‌లో అడగడం జరిగింది కదా! ఈ చిన్న చిన్న పనులనేది కొంతమందికి ఐడియా ఉండదు. ఎప్పుడో రేర్‌గా ఓపెన్ చేస్తారు. టైమింగ్ అనేది ఎక్కడుంది? టీ మార్క్ ఎలా ఉంది? మనకి స్కూటీ పెప్‌కి క్యామ్ షాప్‌లో టైమింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి? అనేది చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయి. అందుకోసంగా ఎవరికొరికి యూజ్ అవుద్ది కదా! అని చెప్పేసి నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం ఈ స్కూటీ పెప్‌కి టైమింగ్ సెట్ చేసుకునే ముందర మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇంజిన్ డౌన్ చేస్తుంటాం కదా! ఈ ఫ్యాన్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. పైన కవర్ అనేది. ఈ కవర్ ఓపెన్ చేసుకుంటే టైమింగ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ కవర్ ఓపెన్ చేస్తే, కవర్ ఓపెన్ చేస్తే మనకి మ్యాగ్నెట్ లోపల టీ మార్క్ కనబడుద్ది. ఇది చూడండి. ఇక్కడ లోపల ఉంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఈ పైన ఉన్న మ్యాగ్నెట్ ఫ్యాన్ గాని ఓపెన్ చేస్తాం. ఫ్యాన్ ఓపెన్ చేస్తే ఈ ఫ్యాన్ కింద టీ మార్క్ ఉంటది. ఎప్పుడు మ్యాగ్నెట్ టీ మార్క్ ఉంటది. చూడండి. ఇక్కడ టీ మార్క్ కనబడుతుంది. చేయబెట్టిన ఆ టీ మార్క్ ఉంది. ఇక్కడ లోపల లైన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడి నుంచే మనం టైమింగ్ అనేది సెట్ చేసుకునేయొచ్చు. ఓకే. ఈ టైమింగ్ సెట్ చేసుకోవాలంటే ఈడ టీ మార్క్ పెట్టుకునేసి మనకి హెడ్ టాప్ ఉంది కదా! ఈ టాప్ అనేది ఓపెన్ చేసుకొని లోపల టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. మీకు క్లారిటీ చూపిస్తాను. మనం క్లారిటీ చూపించే ముందు ఈ డోమ్ గాని ఓపెన్ చేద్దాం ప్లస్. ఈ మ్యాగ్నెట్ డోమ్ ఉంది కదా! ప్లాస్టిక్ డోము. ఈ డోమ్ గాని ఓపెన్ చేస్తే ఇంకా మీకు నీట్‌గా కనబడుద్ది. చూడండి ఇప్పుడు. ఇక్కడ టీ మార్క్ ఉంది. ఇక్కడ లైన్ ఉంది. ఓకేనా? ఇది మ్యాగ్నెట్ టైమింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టీ మార్కు, ఇక్కడ లైన్ ఉంటే మనకు ఆల్రెడీ ఇంజిన్ పిస్టన్ అనేది మనకి టాప్‌లో ఉన్నట్టు. ఇప్పుడు అక్కడ పిస్టన్ అనేది టాప్‌లో ఉంది కాబట్టి ఇక్కడ టైమింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి? ఇలా ఈ విధంగా తిప్పినప్పుడు ఏందంటే ఈ లాక్ రామ్స్ అనేది పైకి కిందకి లేయకూడదు. మీరు బిగించుకునేటప్పుడు ఎలా బిగించుకోవాలి? ఇప్పుడంటే ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి సరే. మీరు బిగించుకున్నప్పుడు ఎలా బిగించుకోవాలని చెప్పేసి నేను ఈ బోర్డ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటది. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ టైమింగ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు ఏందంటే ఇది ఫ్రీ సెక్షన్‌లో ఉండాలి. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఫ్రీ సెక్షన్‌లో ఉన్నప్పుడే మనం టైమింగ్ అనేది సెట్ చేయాలి. టైమింగ్ అనేది సెట్ చేసిన తర్వాత స్కూటీ పెప్‌కి మనకి ముందర మీకు ఏరో మార్క్ చూపిస్తున్నాం కదా! ఆ పిన్ అనేది ముందరకుండాలి. మనం ముందరకుంటే మనకి షాఫ్ట్ అనేది ఫ్రీ సెక్షన్‌లో ఉన్నట్టు. అదే విధంగా ఈ అడ్డగీతలు 2 మనకి అడ్డంగా ఉండాలి. మీకు ఏరో మార్క్ చూపిస్తున్నాం ఇప్పుడు. అయి అడ్డంగా ఉంటే మనకి స్కూటీ పెప్ టైమింగ్ అనేది ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టు. అక్కడ మ్యాగ్నెట్ టీ మార్క్‌లో పెట్టుకోవాలి. ఇటు క్యామ్ షాఫ్ట్ అనేది అడ్డగీతలు 2 పెట్టుకొని ఆ పిన్ అనేది ముందర పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాం కదా! మనకి మ్యాగ్నెట్ టీ మార్క్‌లో ఉంటే పిస్టన్ అనేది టాప్‌లో ఉంటది. అదే విధంగా ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఫ్రీ సెక్షన్‌లో పెట్టుకొని మనం టైమింగ్ సెట్ చేయాలి అనేది మీకు చాలా డౌట్స్ వచ్చుంటాయి. ఇది పిస్టన్ అనేది టాప్‌లో యాడ ఉంటదని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరు దాని గురించి గాని తెలుసుకోవాలి. పిస్టన్ టాప్‌లో అనేది ఎందుకు ఉంటది ఏందని తెలుసుకోవాలంటే మీకు పైన ఒక థంబ్‌నెయిల్ కనబడుతుంది. మీకు కావాలంటే పైన కార్డ్స్‌లో వదులుతున్న వీడియో అనేది. అది చూస్తే ఏందంటే ఈ టైమింగ్ అనేది ఎందుకు పెట్టాలి? టైమింగ్ పెట్టకపోతే ఏమవుద్ది? టైమింగ్ అనేది ఫుల్ క్లారిటీతో ఆ వీడియోలో చెప్పా ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో అనేది చూసుకోండి. మీకు బాగా అర్థమైపోద్ది. ఫ్రెండ్స్ మీకు గాని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నంబర్‌కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. జై హింద్.